రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఆరోగ్యానికి సంబంధించింది ఎట్లాంటిది, ఏమి కథ, పంచగవ్య విలువ ఎట్లాంటిది, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత ఉన్నత స్థాయిలో తీసుకోవాలి, ఎందుకు అట్లాగే తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ అంశాలను దీంట్లో వస్తాయి. ఇక కొంచెం శ్రద్ధగా ఇంకా డీప్గా వెళ్తాం, శ్రద్ధగా వినాలన్నమాట. దీంట్లో అంటే మనకి ఏమిటంటే మనకు అర్థం కాని సబ్జెక్టు ఒకటి ఉంటుంది సమాజంలో. ఇప్పుడు మహామేధావులు అనే వాళ్ళు ఉన్నారు, ఎవరు మంత్రి సత్యనారాయణ కానీ వీళ్ళంతా, అంటే వాళ్ళంతా కాదరవల్లి గారు కానీ ఇంకో మహామేధావులు ఉంది. అంటే వాళ్ళు కూడా పరిశోధనాత్మకంగా ఎంతో చేశారు, ఎన్నో గొప్ప విషయాలు చెప్తున్నారు. మనం అదంతా తీసుకోవాల్సిందే. కానీ దానికి మించి ఏముంది గోవులో? ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే మనకు వాటికి మించి ఏముంది? అప్పుడు అదే కదా గొప్పతనం మంది. అన్నిటిని మించి మన స్థాయి ఎట్లాంటిది అల్టిమేట్ అనమాట. అందుకే మన ప్రతి బాటిల్ పైన అల్టిమేట్ అండ్ డివైన్ డాక్టర్ ఈజ్ గోమాత అని చెప్పి రాసింటాం. ప్రతి బాటిల్ పైన రాసింటాం అల్టిమేట్ అండ్ డివైన్ డాక్టర్ ఈజ్ గోమాత అని చెప్పి రాస్తాం. గోమాత ఇక్కడ డాక్టర్ గోమాతే కాబట్టి మనం గోమాత మెడిసిన్ ఇంకా ఇంకొక మీరు అతిశయం కాదు అసలు. ఇంకా క్లారిటీ చెప్పాలంటే జనాలకు, ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారం ఎట్లయితే ఉంటుందో అక్కడ గోతులాభారంలో అంటే మీరు గడ్డి వేసి ఇది కాదు, మళ్ళీ అక్కడ వెళ్ళొద్దు. గోను ఒక త్రాసులో ఇది బొమ్మ వేయాలంటే, ఇది చాలా రోజుల నుంచి అట్లే ఉంది. ఇక్కడ నుండి మీరు ప్రయత్నం ఒక త్రాసులో గోను కూర్చోబెట్టాలి. గోను నిల్చోబెట్టి ఇంకొక త్రాసులో ప్రపంచంలో ఉండే అన్ని ఫార్మసీ అన్ని ఫార్మసీలు పెట్టండి. ప్రపంచంలో ఉన్నట్టు ఫార్మసీలు అన్నీ, ఏది పంటలు కానీ హైబ్రిడ్ అన్నీ నాణ్యతంతో పెట్టండి. కానీ గోవు తూగదన్నమాట, కూర్చోలేదు. ఇప్పుడు కృష్ణుడు తులాభారం పెట్టినప్పుడు డాక్టర్లు అందరినీ పెట్టండి. దాని ఆవును గ్లోబులో ఉండే ప్రపంచ దేశాలన్నింటినీ పెట్టచ్చు ఇక్కడ. అంతే, ప్రపంచం అంతటి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ముఖ్యంగా ఇప్పుడు మనము ఔషధంగా ఒక ఆరోగ్యాన్ని రోగాన్ని నయం చేయడానికి ఒక పాయింట్ వ్యూలో మాట్లాడినప్పుడు అన్ని ఫ్యాక్టరీలు, ప్రపంచంలో ఫ్యాక్టరీలు అన్ని డాక్టర్లందరినీ టెక్నాలజీ అన్నిటిని పెట్టినా గోకు సమానం కాలేవు అని క్వశ్చన్ మార్క్ పెట్టాలన్నమాట. ఎందుకు అన్నది ఇప్పుడు చెప్పుకున్నా ఆ సబ్జెక్ట్. ఎందుకు అనేది ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు పంచగవ్యములు ఒకసారి చెప్పండి అందరూ. క్రమము మొదటిది ఒకసారి చెప్తాను మీకు. ఏంటంటే చెప్తా అందరికి అందరూ తెలిసినదే, కానీ ఒక క్రమ పద్ధతి చెప్పాలి. అట్లా ఎందుకు చెప్పాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది. మొట్టమొదటి ఏమిటి? గో తక్రం. తక్రం అంటే గో మజ్జిగ. కృష్ణ రాసుకుంటాం మళ్ళీ. గోతక్రం మీకు రాయండి, రాస్తున్నారా? గోతక్రం బ్రాకెట్లో మజ్జిగ. రెండవది గోమూత్రం. ఇక్కడ వేళ్ళు చూపిస్తున్నారు, ఈ వేలు కూడా ఫిక్స్ అనుకోండి. మళ్ళీ వేలు కూడా మార్చుతుంది, దానికి సింబల్ అందుకే ఇట్లా చూపిస్తుంటుంది. గోవు మూత్రం చూపుడు వేలు అన్నమాట. ఇది గోఘృతం. ఘృతం అంటే నెయ్యి. తర్వాత గోక్షీరం. గోక్షీరం అంటే పాలు, బ్రాకెట్లో గోవు పాలు. క్షీరం అంటే అర్థమైంది. తర్వాత గోమయం, గోవు పేడ, గోమయం. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. గోతక్రం అంటే గో మజ్జిగ. రెండవది చూపుడు వేలు వచ్చేసరికి గోమూత్రం, గోఘృతం మధ్యవేలు. ఇది అనామిక, గోక్షీరం, చిటికిన వేలు గోమయం. ఇప్పుడు 5 ఉన్నాయి కదా, వీటిని ఈ వేళతో మ్యాచ్ చేద్దాం. మొదట ఆకాశం, పంచమహాభూతాలు. మొదటిది ఆకాశం. ఆకాశం అంతే. ఈ రెండు కలుపుకోవాలన్నమాట ఇక్కడ. ఆకాశము, వాయువు, చూపుడు వేలు, తర్వాత అగ్ని. రాశారా? అగ్ని, తర్వాత నీరు, జలం కానీ నీరు కానీ, జలం, తర్వాత భూమి. గోమయం భూమి. ఒకసారి మళ్ళీ చూడండి. ఆకాశము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, జలము లేకుండా భూమి. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి.
భూమి చిట్నేలు వస్తుంది, ఆకాశం వచ్చి బటన్ వేలు వస్తుంది. అలా పెట్టుకుంటూ అగ్ని మధ్యవేలు, తర్వాత నీరు, జలం కానీ నీరు కానీ రాసి జలం, భూమి. ఇప్పుడు ఈ రెండు కలపండి, రెండు సెట్ అయితే అది నమస్కారం. ఈ రెండు కలపాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? రెండు కలపటమే. కలిపితే అది ఏమిటి అనేది ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దేహం దేంతో నిర్మితమైంది? పంచమహాభూతాలు తయారు. ప్రతి దేహము దేంతో తయారైంది? పంచమహా తయారు కానిది ఏదైనా ఉందా? కాబట్టి అంతా పంచమహాభూతాలు. దీన్ని ఏమంటారు? విశ్వం. విశ్వం అంటే ఇప్పుడు ఇందాక విశ్వం చెప్తున్నాను, గావో విశ్వస్య మాతరః. ఇప్పుడు గావో విశ్వస్య మాతరః అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తల్లి మామూలు చెప్దాం, ఒక తల్లి అంటే అర్థం ఏంటి? అన్ని లక్షణాలుగా ఉన్నట్టే కదా మరి. గో విశ్వస్య మాతరః అంటే అన్ని లక్షణాలు. ఇవి కాక మీరు ఇంకా సూటిగా రాలేదన్నమాట. ఇంకా సూటిగా రాలేదు, ఒకటి ఇచ్చింది, అన్ని లక్షణాలు వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే సూటిగా కావాల్సింది అంటే ఒకటి ఆకలి, ఒకటి ఆకలి. రెండు అంటే పోషణ. అందరూ చాలా మంది చెప్పారు పోషణ. ఆకలి అనేది ఒకటి, పోషణ అనేది ఒకటి. ఆకలికి మంది ఏంటి? పోషణ. కానీ ఈ రెండింటి తప్పించి ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏమిటి? ఈ రెండు తప్పించి ఇంకోటి ఉంది. ఏమిటి? స్వస్థత. అంటే ఆకలి అనేది సహజం, జనరల్గా పోషణ అనేది సహజం. కానీ ఈ ఆకలి కంటే మించింది ఒకటి ఏముంది అక్కడ? అది రోగం అనేది ఆకలి కంటే తీవ్రమైందా తక్కువనా? తీవ్రమైంది. కాబట్టి రోగం అనేది ఏంటంటే అంటే అట్లాంటిది సిస్టమే ఖరాబ్ అయింది అక్కడ. ఇప్పుడు దేహము రుగ్మతకు గురైపోయింది. ఇది తీసుకొని తల్లి చేసేది ఇంకెట్లా ఉంటుంది? దాన్ని వైద్యం అన్నాం, అంతే కదా. అంటే సిస్టమ్కు మెయింటెనెన్స్ కిందకి వస్తుంది ఆకలి పోషణ అనేది. కానీ సిస్టమే ఖరాబ్ అయిపోతే, మామూలు భాష చెప్పాలంటే సిస్టమే పాడైపోతే అది రోగం. ఇప్పుడు రోగానికి చికిత్స, వైద్యం, అది ఇక్కడ స్పెషల్గా. అంటే రోగానికి చికిత్స, వైద్యం ఒకటి, ఆకలికి పోషణ ఒకటి, ముఖ్యమైనవి చెప్తున్నాం. తర్వాత ఇంకా ఎంతైనా మన జీవన విధాత ఇంకా ఎంతైనా అదంతా మొదటి ఇవన్నీ లక్షణాలే వస్తాయి. కానీ ముఖ్యంగా మనకి ఇప్పుడు కావాల్సిన పాయింట్స్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ మనకి ఈ పాయింట్లో నిలబడాలంటే అందరికీ అర్థం కానిదంటే ఇదే పాయింటే. ఈ పాయింట్ అర్థమైతే మీరు ఎంతేం చెప్పగలుగుతారు, ఎంతేం చేయగలుగుతారు. అసలు కీ పాయింట్ అర్థమైంది అనుకోండి, ఇంకా అప్పుడు ఇంక ఇది రోగం పోకుండా ఉండడానికి ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఎట్లాంటిది పోకుండా ఉండడానికి ఛాన్స్ ఉండదు. అంటే 100% పోయి తీరుతున్నట్టు, అంతే కదా. పోలేదంటే అర్థం ఏంటి? మనం దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము, మనం సరిగ్గా దాన్ని అవగాహన కాలేదు. ఎందుకు కాలేదు అంటే కంపేర్ చేద్దాం. చూడండి, ప్రకృతి అన్న, ప్రకృతి అంటే ఎవరు? పంచమహాభూతములు, అంతే కదా. ప్రకృతి, విశ్వం అన్నా ప్రకృతి అన్నా ఇక్కడ ఒకటే అని తీసుకున్నాం. తర్వాత ప్రకృతి ఏమైంది ఇప్పుడు? ప్రకృతి చికిత్స ఏది? ఈ మంది సత్యనారాయణ ఆయన కానీ ఇంకా ఇతరులు కానీ చాలామంది మంచిదే. ప్రకృతి ఖరాబ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వర్తిస్తుందా? ప్రకృతి చికిత్స పనిచేస్తుందా? వికటిస్తుంది. దాని ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ అంటే దాన్ని వికటిస్తుంది, ఇంకా వికటిస్తుంది. వికటాన్ని కూడా సకటం చేయగలేదు, వికటాన్ని సవ్యము సకలం చేయగలేదు ఎవరు? సఫలం చేయగలేదు గోమాత. అంటే ఇక్కడ ఏంటంటే ఆకలి పోషణ ఎక్కువైతేసి ఆకలి పోషణకి ఏదైతే ప్రకృతి అంటున్నామో, ప్రకృతి ఆహారం ఉన్నా, ప్రకృతి ఆహారంలో లోపం వచ్చినప్పుడు సవరించేది ఎవరు? దానికి వైద్యం చేయాలి, చికిత్స. అది రోగం వచ్చి దాన్ని ఎవరు బాగు చేయాలి? అది గోవు. అంటే ఇక్కడ ఏ స్థాయిలో ఉంది గోమాత? ఉన్నతమైన అన్నిటికంటే శిఖరాగ్ర స్థాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఇంక మీకు మామూలు భాషలో చెప్తా చూడండి. ఇప్పుడు పంచమహాభూతంలో లోపం వచ్చింది. ఎవరు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? మనిషి వల్ల. మనిషి కంటే అతని అది దుర్మార్గుడు మనిషి, అతి ఉన్నతుడు మనిషి. కాబట్టి అతి మాధవుడు నాడు ఇక్కడ. అందుకే మానవుడు, అటు చూస్తే మాధవుడు, ఇటు చూస్తే రాక్షసుడు. దానవుడు, మానవుడు, దానవుడు, మాధవుడు అన్నమాట. దానవుడు, మానవుడు, దానవుడు, మాధవుడు. 3 పాయింట్స్ అన్నమాట. మానవుడు లెఫ్ట్కి వెళ్తే దానవుడు, రైట్కి వెళ్తే మాధవుడు. దీనికి కూడా ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇంకొక మీకు అంటే కొన్ని మనం అండర్స్టాండింగ్ అర్థం మర్చిపోకుండా. 0లో మానవుడు అనుకోండి, మైనస్ ఏంటి? దానవుడు.
ప్లస్ ఏంటి మానవుడు మాధవుడు, మానవుడు జీరోలో ఉన్నారు అనమాట. అదే భూహు భువ స్వహ మహ అని చెప్పే అర్థం అది మంత్రం, గాయత్రి మంత్రం వచ్చి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు ప్రకృతిలో దోషం వస్తే ఎవరు సవరించాలి దీన్ని? ఇప్పుడు గావో విశ్వస్య మాతరహ అని చెప్పాం అనుకోండి. సరే సహజంగా చెప్పుకున్నాం. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? ఏదైనా కానీ అంటే ప్రకృతి ఇప్పుడు వాయువు కాలుష్యం పొందింది. ఈ వాయు శుద్ధి కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు యజ్ఞం చేస్తారు. గోమయంతో హోమం, వాయువు శుద్ధి అయిపోతుంది. వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఇప్పుడు వర్షాలు ఇప్పుడు పడలేదు. మొన్న ఒక రీసెంట్ ప్రాక్టికల్ అంటే ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ చెప్దాం. ఇప్పుడు ఇతడు అంటే ఈ దేహం అనమాట. అక్కడ హిమాలయాల్లో ఉత్తరకాశి అని చెప్పి ఉంటుంది పక్కన పల్లె, గంగోర్ అని అక్కడ కుటీరంలో ఉన్నారు ఒక 2 నెలలు అక్కడ. అప్పుడు ఏం చేసినా ఇక్కడ వర్షాలు ఏమైనాయి? ఎక్కడ వర్షాలు వచ్చినాయి? ఇక్కడ వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడికి పోయినాయి వర్షాలన్నీ? హిమాలయాలకు. ఎందుకు వచ్చినాయి హిమాలయాలకు? అక్కడ తపస్సు జరిగింది. ఇక్కడ ఆపగలిగే గాలి లేదు కాబట్టి అది చెప్పాలి. ఇక్కడ కురిపించుకునే స్థితి ఇక్కడ పోగొట్టుకున్నారు ఎవరు? దానవులు. దానవుడు ఏం చేశాడు? ఇక్కడ కురిపించి వాతావరణం నాశనం అయిపోయింది. అక్కడికి వచ్చి అక్కడ కుండపోతే వర్షం కురిసింది మొత్తం కొట్టుకొని. చాలా వర్షాలు వచ్చినాయి. అదే ఇవన్నీ వరదలు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అదే వర్షం ఇక్కడ కురవాలి. యాక్చువల్గా ఆ సమయంలో కురవాల్సింది ఇక్కడ కురాలి. ఇక్కడ కురవాల్సిన వర్షాలు ఏమైపోయినాయి? అక్కడికి ఎవరు పోగొట్టుకున్నారు? అంటే ఇక్కడంటే వాతావరణం అంటే ఇప్పుడు మనం కాల్చే పాయింట్ వాతావరణము నిలపగలిగే వర్షాలు కురిపించుకునే స్థితి వాతావరణంలో పోగొట్టుకున్నది. కారణం ఇదన్నమాట పరిస్థితి. అంటే ఇక్కడ లోపం ఏమైంది అంటే ప్రకృతిలో లోపం వచ్చింది, విలయం అయిపోయింది, విలయతానం అయిపోయింది. అంటే ఇక్కడ మనం ఎక్కడ మనము జరిగేటువంటి వ్యవస్థ ఏంటంటే వాయువులో దోషం వచ్చిన. ఇప్పుడు మన ఆకాశంలో దోషము, వాయువులో దోషము, అగ్నిలో దోషము, నీరులో దోషము, దీన్ని భూమిలో దోషము. అంటే దీన్ని కాలుష్యం అంటున్నాం. ఇంకొక పదం మనం కాలుష్యం అని చెప్తున్నాం. అంటే ఎట్లాంటి దోషాలు అంటే అదే కాలుష్యం అన్నమాట. ఈ కాలుష్యాన్ని సవరించే కెపాసిటీ ఎవరికి ఉంది? ఒక్క గోవుకు మాత్రమే ఉంది. ఒక్క గోవుకే ఉంది. ఎందుకు గోవుకు ఉంది? గావో విశ్వస్య మాతరః. అక్కడికే గావో విశ్వస్య మాతరః అంటే తల్లి ఏం చేస్తుంది? వ్యాధిలో ఉన్న స్థితిని బాగు చేయాలంటే ఎవరు సాధ్యమవుతుంది? తల్లి వల్ల. అంటే దోషం, ఇక్కడ రోగం అంటే దోషము. ఆకలి సాధారణం, పోషణ ఇంకా ఉన్నతంగా పోషణ అనుకోండి. ఇట్లా మనం భాష మాట్లాడుకుంటే ఇట్లా ఏమవుతుందంటే మనం 3 భాగాలుగా చేస్తే అంటే ప్రకృతిని ప్రకృతికి చికిత్స చేయగలిగే స్థితి ఏ ప్రకృతి? అది గో ప్రకృతి. ఇప్పుడు ఏం చేస్తాం మనం అందరినీ పంచగవ్యాలన్నీ నేను చెప్తున్నా అంటే గో ప్రకృతి అని చెప్తున్నా. ఒకసారి చెప్పండి. గో ప్రకృతి పంచగవ్యాలు. ప్రకృతి చికిత్స అని చెప్పుకున్నాం కదా రాబోయేది. గో ప్రకృతి అనేది ఏంటి? పంచగవ్యములతోనే గో ప్రకృతి. ప్రకృతే. ఇది పంచమావతి ప్రకృతి. ఈ ప్రకృతిని రోగం అంటే ప్రకృతిలో కాలుష్యాన్ని, ప్రకృతి యొక్క దోషాలను నివారణ చేయగలిగే స్థితి ఎవరికింది? గో ప్రకృతికి ఉంది. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ప్రకృతి గో ప్రకృతికి వ్యత్యాసం. ఇది అర్థమవుతుంది. ప్రకృతి ఆహారం తీసుకోమంటారు బాగుంది. ప్రకృతి ఆహారంలో తేడా ఉంది, ప్రకృతిలోనే తేడా వచ్చింది. దీనికి ఏంటి నివారణ? అక్కడ పరిష్కారం లేదు వాళ్ళు చెప్పేదానికి, అంతే కదా. దానికి పరిష్కారం ఏంటి? గో ప్రకృతి పరిష్కారం. ప్రకృతి పదంతో పోల్చుకొని మనం ప్రకృతి పదంతో చెప్పాలన్నమాట. ఆ ప్రకృతికి పదానికి దాన్ని పరిష్కరించేది ఎవరంటే గో ప్రకృతి. అది ఇప్పుడు మన హైలైట్ నేను చూపించేది. ఇప్పుడు క్యాన్సర్ కానీ ట్రీట్మెంట్ కానీ రుగ్మతలన్నింటినీ బలాదూర్ అని ఎందుకు చెప్తున్నామంటే అక్కడ కారణం ఎవరు? ఇక్కడ ఎవరున్నారు? గో ప్రకృతి ఉన్నది. గో ప్రకృతి కెపాసిటీ ఏంటి? దాని యొక్క సామర్థ్యం ఏంటంటే ప్రకృతిలో వచ్చే దోషాలన్నిటి కూడా సరి చేయగలదు, సవ్యం చేయగలదు, వాటి ఉన్నత స్థితికి తీసుకురావాలి. సరి చేయడం కాదని ఉన్నత స్థితికి తీసుకురాగలుగుతుంది. అంటే మామూలుగా
ఆహారం అనేది కాకుండా మించి విలువలను తీసుకొస్తుంది, పోషక విలువలను తీసుకురాగలుగుతుంది. అది ప్రకృతికి వ్యత్యాసం. ఒకసారి ఈ సబ్జెక్ట్ మీరు తర్వాత ఏం నేర్చుకున్నా దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ బాగా కీ పాయింట్స్ అన్నమాట. ఎంత దీనిపైన మీరు ఇది నేను ఇక్కడ చెప్తున్నానే కాదు, మీరు కూడా ఆలోచన చేసి తర్వాత దీనిపైన ఎంత రీసెర్చ్ చేయండి. ప్రకృతికి వ్యత్యాసము బాగా క్లారిటీ అర్థం చేసుకుంటే ఇంకా ఆయుర్వేదం ఉంది కదా, ఆయుర్వేదం ఎందుకు ఎదుర్కోలేకపోతుంది? గోవు లేదు ఒకటి, ప్రకృతిలో దోషాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇంకొక ఉదాహరణ చెప్తాం. ఇంకా మీకు ఒక అంటే ప్రకృతిలో వ్యత్యాసం ఎట్లా ఉంటుంది పోల్చుకోవడానికి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏదో పంట వండుతుంది, ఇక్కడ చెట్టు ఉంటుంది, ఇక్కడ చెట్టుకు హిమాలయ చెట్టుకు తేడా ఉంది. హిమాలయ చెట్లు ఉంటాయి, అక్కడికి ఇక్కడికి ఏం తేడా ఉంది? అది అంటే ఏం తేడా ఉంది ఇక్కడ? రేషియో చెప్పాను, పంచమావధి రేషియో. పంచమహాభూతం రేషియో ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇదే మనిషి హిమాలయాలో ఉన్నా అనుకోండి, అక్కడికి ఇక్కడికి ఏం తేడా? మనిషికి ఏం మార్పు ఏం కలుగుతుంది మనిషిలో? సమశీతోష్ణంలో ఉన్నాం కదా, అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్లో ఉంటాయి. ఇంకొక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మనము ఒక సమయం అని చూసుకుంటున్నాం, ప్రతిసారి ఒకటే అవుతుంది, ఇంకా అర్థం. ఇప్పుడు ప్రసార సమయం, ఈ సమయము అనేది 3 అక్షరాల పదం. ఈ 3 అక్షరాల పదానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది? మనం చూస్తే సమయం అనే ఒక చిన్న ఎలిమెంట్, ఒక అంశం చూస్తున్నాం. దీనికి ఎంత జరుగుతుంది బ్యాక్గ్రౌండ్, ఎంత జరుగుతుంది ప్రవర్తన? భూమి కదులుతుంది, గాలి కదులుతుంది, సూర్యుడు దూరం కాలం గడుస్తుంది, రేఖలు మారుతాయి, విశ్వం అంతా ప్రయత్నం చేస్తుంది. నీకు సమయం అనే ఒక ఎలిమెంట్ కోసము విశ్వం అంతా విశ్వం ప్రయత్నం చేసి ఒక ప్రవర్తనలో ఒక చిన్న అంశం ఇచ్చింది మనకు. ఏ అంశం? సమయం మీరింది మిత్రం అని, తీరింది మిత్రం అని, మీరుతుంది తీరుతుంది తరలిపోతుంది. అట్లా ఏమిటంటే సమయం అనేది ఒక అంశం, ఎంత విశ్వం అంతా కలిపి మనకి ఇచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పదము సమయము మన ప్రవర్తన అంతా దేనిపైన ఆధారపడింది? ఆటోమేటిక్గా ఈ సమయాన్ని వినియోగించుకునే అవుతుంది, ముందుకు పోతూనే ఉంటుంది, అంతే కదా. అట్లా ఏమిటంటే మనము ప్రకృతి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ పరిస్థితులకు, హిమాలయ ఉన్న పరిస్థితులకు, అక్కడ ఉన్నప్పుడు మనకి ఏ మార్పు వస్తుంది? కేవలం భౌతిక మార్పే కాదు, ఏ మార్పు వస్తుంది? మన ఆలోచనలో మార్పు. ఎందుకు మారుతుంది అంటే, ఈ విశ్వం అంతా ప్రయత్నం చేసేది నీ యొక్క ఆలోచన మార్చడానికే. మనిషికి ఏమి ప్రయాణం? మనిషి ప్రయాణం ఏంటి అసలు? ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు మనిషి? మామూలుగా సహజంగా ప్రశ్న వేసుకుంటే దీనికి చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు అనుకోండి, నర్సరీలో జాయిన్ అయినాడు, స్కూల్లో ఒక 15 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక అంతే ఉన్నటువంటి ఒక వ్యక్తి బయట, అదే పిల్లవాడు ఇంకొక వయసులో ఉన్నాడు, బయట ఉన్నాడు, స్కూల్కి పోలేదు, ఏదో పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు 15 సంవత్సరాల వయసు వస్తున్నారు, కలిసా అనుకోండి, ఒకే చోట కూర్చోబెట్టాము, ఏదో చెప్తున్నాము. ఇందులో ఎవరికి అర్థమవుతుంది? బయట ఉన్న వానికి బాగా అర్థమవుతుంది ఈజీగా, ఎందుకంటే వీళ్ళకి బుక్ రీడింగ్ ఉంటుంది, వాడికి సమాజం సొసైటీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. కాదా? సరే, మీరు ఒకటి ఇంకా మిగతా చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది సార్, అక్కడ కానీ నేర్చుకుంటారు కదా సార్, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ నేర్చుకుంటారు కదా సార్. ఇక్కడ 2 పాయింట్స్, ఇంట్లో లేదు, ఇక్కడ ఇంట్లో ఇది తీసేసాం, బయట స్కూలు, పాఠశాల, బయట, ఈ రెండింటిలో ఎవరికి నైపుణ్యం ఉంటుంది? బయట ఉన్న వాళ్ళకి ప్రపంచంతో ఎవరికి నైపుణ్యం ఉంటుంది? చేతిలో ఉన్నట్టే, ఎత్తున్నట్టు వీడు సముద్రం నూతులు ఉన్నట్టు, అంతేనా? స్కూల్లోనే నూతులు ఉన్నట్టే అండి, పైన సముద్రంలో ఇదినట్టే. ఎవరు మీ బుక్కులు చెప్పారు? ఇప్పుడు ఇది ఎంతమంది కరెక్ట్ చేస్తారు? ఎంత పర్సంటేజ్ ఏకీవిస్తారు? అనుకోండి. జస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒకదాన్ని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఒకదాన్ని అతడు ఏదో పనులు చేసుకొని బతుకుతున్నాడు. ఈ రెండింటిలో
ఇద్దరు ఒక 15 సంవత్సరాల తర్వాత ఇద్దరు వచ్చినారు, ఒక ఏదో ఒక మన లాంటి దానికి వచ్చారు అనుకోండి. ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఎవరికి అర్థమవుతుంది, ఎవరు అర్థం చేసుకోలేదు, ఎవరు చేసుకోలేడు. ఈ పాయింట్ అన్నమాట. నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకునేవాడు? పాఠశాలలు నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని ప్రాక్టికల్ గా ఉడక చేసి చూసి పెడతాడు. ప్రాక్టికల్ చదువుతాడండి. స్కూల్లో ఉన్నాడు మటుకు అంటే తెలుస్తుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరే, ఇంకొక పాయింట్ చెప్తాం మీకు, ఇంకా సబ్జెక్ట్ అర్థం. ఇంకో పాయింట్ చెప్తాం. ఇప్పుడు ప్రయాణం ఎవరు చేశారు? నేచర్ లో ప్రయాణం బయట చేశాడు. బయటకు తిరుగుతుంది. సరే, అది కూడా ఫెయిల్ అయిపోయింది. అధికమైన ప్రయాణం ఎవరు చేశారు? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరున్నారు ఇక్కడ, నేను బయట పోతున్నాను, మీరేం చేస్తున్నారు? నేను పోతున్నాను, నేరుగా పోతున్నాను, హిమాలయాలకు పోతున్నాను ప్రయాణం, ఇంకో 2-3 రోజులు చేరుకుంటా. మీరు అక్కడెక్కడ తిరుగుతున్నారు, అట్లా ఇట్లా అన్ని ఊర్లు తిరుగుకుంటూ ఎప్పుడో వచ్చినారు. నేను పోయిన ఒక 10 సంవత్సరాలకు వచ్చినారు మీరు హిమాలయాలకు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రయాణం చేసినారు, ఎవరు తక్కువ ప్రయాణం చేసినారు? ఏది ప్రయాణం అనబడుతుంది? సరైన ప్రయాణం. అది కథ. ఇప్పుడు ఏంటంటే వ్యత్యాసం 2 తెలిసింది. ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పామనుకోండి, ఎవరికి అర్థం ఎక్కువ అవుతుంది, ఎక్కువ అర్థం చేసుకునే కెపాసిటీ ఎవరికి ఎక్కువ పెరుగుతుంది? కూర్చోబెట్టేవాడు. ముందు అర్థం అంటే ఇక్కడ ఇది కూడా కాదు. నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఇందులో తెలివి ప్రయాణము అంతా తిరుగుతున్నాడు, రోడ్డు అంతా తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో పని చేసుకున్నాడు, ఏదో అతని పనికి సంబంధించిన ఏదో కొంతవరకు వస్తుంది. కానీ ఓవరాల్గా తెలివి అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది? స్కిల్స్ ఇక్కడ డూప్లికేట్ కావచ్చు, కానీ ఇక్కడ అతడు చేసినా ఇతడు చేసినా ఎక్కడ పని జరగాల్సింది? మెదడులోనే కదా. మెదడును ఎవరు ఎక్కువ ఉపయోగించాడు? అది కావాల్సింది. అంటే ఇక్కడ తెలివి ప్రయాణం. ఇక్కడ మన ప్రయాణం ఏంటంటే జీవిత ప్రయాణము తెలివి ప్రయాణం అన్నమాట. తెలివి తరిగి ప్రయాణం అవుతుందా, పెరిగి ప్రయాణం అవుతుందా? పెరిగి ప్రయాణం. అది ఇక్కడ కావాల్సిన పాయింట్ అనమాట. అట్లా ప్రయాణం కావడానికి మన విశ్వం ఏం చేస్తుంది? అంత విశ్వం అంతా చేసి నీలో ఒక తెలివిని, ఇప్పుడున్న తెలివిని ఇంకా ఎంత మారింది, ఎంత ఉన్నతమైనాడు, ఎంత శ్రేయస్సు పొందాడు, అదే చూస్తుంటుంది విశ్వం అంతా. అట్లాంటి చూడటంలో ఎవరు అత్యున్నతంగా చూసేది? అది చూడగలిగింది, చేయగలిగింది ఎవరు? మన హిమాలయాలోనే ఇప్పుడు టాపిక్ అనమాట. హిమాలయ అక్కడ అంటే ఆ వాతావరణం ఏం చేస్తుంది? మన ప్రశాంతత కానీ ఇంకోటి కానీ మనకు అప్రయత్నంగా వస్తుంది అనమాట. అదే అంతటి కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మన సబ్జెక్ట్ ఇది గోవు. ఇప్పుడు మా గోశాలలో ఏమవుతుందంటే అర్ధరాత్రి ఏమవుతుందంటే, ఇప్పుడు అదే గోశాల హిమాలయంలో ఉండండి, అదే గోశాల నేను ఉన్నాను, అది మధ్యరాత్రి వేసి మొత్తం తిరుగుతున్నాను గోశాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటా. అంటే గోశాలు చూస్తే ఇట్లా గంభీరంగా 200 గోవులనేసరికి ఇట్లా గంభీరంగా ఉంటుందన్నట. మనం ఎక్కడో హిమాలయాలు ఎక్కడో గుహలో కూర్చున్నటువంటి యొక్క ఫీలింగ్ వస్తుంది ఆ గోల ఆశ్రమంలో. అంటే అందరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ ఆ స్థితులు కానీ గంభీరమైనటువంటి యొక్క ప్రశాంతత ఉండేది. అట్లాంటిది కనిపిస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ప్రకృతి అనేది ఎట్లాంటిదంటే ఆ విలువ చెప్పుకోవడంలో మనము ప్రకృతి అనేది ఏదైతే ఉంటుందో ఈ ప్రకృతిని కూడా సవరించి మార్చగలిగి పోషించే స్థితి. అంటే రోగాన్ని పోగొట్టడం ఒకటైతే దాన్ని సవ్య దిశలో అంటే ఉన్నతంగా పోషించడం ఇంకొకటి. అట్లా పోషించినటువంటి ఆహారం మనము గోప్రకృతి ఆహారం అంటున్నాం. అందుకే ఏం చెప్పాలి? 0 మైనస్ +. ఇప్పుడు ఏం ఆహారం తీసుకున్నాము? కృత్రిమ రసాయనిక ఆహారం, కృత్రిమ రసాయన ఆహారం, మామూలు ఆహారం, ఇది గోప్రకృతి ఆహారం. ఈ వ్యత్యాసం అన్నమాట. దీన్ని బట్టి మనం డివైడ్ చేయాలి. ఏదైనా కానీ, ఇంకా ఔషధం కావచ్చు, తిండి కావచ్చు, తిప్పలు కావచ్చు, మందు కావచ్చు, ఏదైనా తీసుకోండి. ఇంకా ఏది తీసుకున్నా ఫస్ట్ ఏం చేయాలి మనము? ప్రకృతి ఉందా లేదా? అది ఔషధం కావచ్చు, ఔషధం కాకుండా కావచ్చు, ఏదైనా కానీ. లేదంటే ఏది ఉంటుంది? ఉంటే 0లో ఉంటుంది, లేకుంటే మైనస్లో ఉంటుంది. ఇప్పుడు మైనస్లో ఉందంటే ఏంటిది? అల్లోపతి, వైద్యపరంగా చెప్పి. ఇప్పుడు ఇంకా వైద్యంలోకి ఎంటర్ అయిపోదాం. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.